అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. దావులూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. గత ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చే, రాగండి, గడ్డి చేపల సీడ్ను 2000 కౌంట్ చెరువులో వేశారు. రోజు మేత వేస్తున్నారు. ఫీడింగ్ ఎలా ఉంది, చేపలు ఎదుగుతున్నాయా, వ్యాధులు ఏమైనా ఆశించాయా అనేది తెలుసుకునేందుకు వల వేయించి చేపలు పట్టించాడు. వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు 1-2 మాత్రమే వస్తూ డెవిల్ చేపలు ఎక్కువ పడుతుండడాన్ని గమనించాడు. వలకు బొచ్చే, రాగండి చేపలు తక్కువగా రావటమే కాదు, వచ్చిన 1/2 చేప కూడా 1/2 కిలో బరువు తూగాల్సి ఉంటే కేవలం 1/4 కిలోకి మించింది లేదని చెప్పుకొచ్చారు. అంటే డెవిల్ చేపలు రోజు వస్తున్న మేతను, చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి ఆందోళనను పడ్డాడు. కృష్ణానదికి 3 నెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్ ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డెవిల్ ఫిష్ 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద కనిపించింది. భూమి మీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 65% నీటి వనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ సున్నితమైన జల జీవవర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు. ఆక్సిజన్ లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి. కొన్ని సందర్భాలలో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలు ఉన్నాయి. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో డెవిల్ ఫిష్ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.